బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ వాటాలు స్వాధీనం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 30న 15,000 కోట్ల డీల్ పూర్తికి నిర్ణయం తీసుకుంది. మెట్రో బోర్డులో కీలక అధికారుల నియామకం చేపట్టనుంది. హైదరాబాద్ మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణరావును నియమించింది. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగించారు. జయేష్ రంజన్, వికాస్ రాజ్ మెట్రో డైరెక్టర్లుగా, సుల్తానియా, డీజీపీ శివధర్ మెట్రో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ వాటాలు స్వాధీనం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 30న 15,000 కోట్ల డీల్ పూర్తికి నిర్ణయం తీసుకుంది. మెట్రో బోర్డులో కీలక అధికారుల నియామకం చేపట్టనుంది. హైదరాబాద్ మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణరావును నియమించింది. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ ను కొనసాగించారు. జయేష్ రంజన్, వికాస్ రాజ్ మెట్రో డైరెక్టర్లుగా, సుల్తానియా, డీజీపీ శివధర్ మెట్రో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ వాటాలు స్వాధీనం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 30న 15,000 కోట్ల డీల్ పూర్తికి నిర్ణయం తీసుకుంది. మెట్రో బోర్డులో కీలక అధికారుల నియామకం చేపట్టనుంది. హైదరాబాద్ మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణరావును నియమించింది. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ ను కొనసాగించారు. జయేష్ రంజన్, వికాస్ రాజ్ మెట్రో డైరెక్టర్లుగా, సుల్తానియా, డీజీపీ శివధర్ మెట్రో డైరెక్టర్లుగా నియమితులయ్యారు.